ఇప్పుడైతే రజనీకాంత్ గారి కూలీ మూవీపై అటైతే భారీ ఆశలైతే పెట్టుకుంది కోలీవుడ్. ఎందుకంటే తమిళ వాళ్ళకి ఇంతవరకు అయితే ఒక్క 1000 కోట్ల మూవీ అయితే లేదు. మనకైతే 4-5 1000 కోట్ల మూవీలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ వాళ్ళకి 2-3 1000 కోట్ల మూవీలు ఉన్నాయి. తమిళ వాళ్ళకి ఇంతవరకు అయితే ఒక్క 1000 కోట్ల మూవీ అంటే ఒక్క 1000 కోట్ల మూవీ లేదు. అయితే ఈసారి కూలీ మూవీతో రజనీకాంత్ గారు ఖచ్చితంగా 1000 కోట్లు తెచ్చి పెడతాడా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటు రజనీకాంత్ గారు, మరోవైపు లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరు కలిసి 1000 కోట్లు కొల్లగొడతారా అంటే కొంచెం డౌటే. అయితే ఈ మూవీలో నటించే స్టార్ కాస్ట్ అయితే మామూలుగా లేదు. ఒక పక్క నాగార్జున గారు, ఇటు అమెరికాన్ గారు, ఉపేంద్ర గారు, పెద్ద పెద్ద బడా స్టార్స్ అయితే ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా ఈ మూవీకి వచ్చిన ప్లస్ అండ్ మైనస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ అయితే ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ నటిస్తున్న వార్ 2 మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. అయితే కూలీ మూవీ, వార్ 2 మూవీ ఒకే రోజు రిలీజ్ కావటం వల్ల ఇండియా వైడ్గా ఈ మూవీలపై అయితే చాలా బజ్ అయితే ఉంది. అయితే ఒకటే రోజు రిలీజ్ కావటం వల్ల ఆ మూవీకి ఈ మూవీకి చాలా నష్టం జరిగే అవకాశం అయితే చాలా ఉంది. అయితే ఏ మూవీకి టాక్ బాగుంటే ఆ మూవీకే 1000 కోట్లు దక్కుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇటు వార్ 2 మూవీ గాను, అటు కూలీ మూవీ గాని ఈ రెండు మూవీలు సోలోగా రిలీజ్ అయి ఉంటే 1000 కోట్లు పక్కా వస్తాయని నాకైతే అనిపిస్తుంది. ఈ రెండు మూవీలు ఒకటే రోజు రిలీజ్ కావటం వల్ల ఈ రెండు మూవీలకి చాలా అంటే చాలా నష్టం పాన్ ఇండియా వైడ్గా. ఇటు కూలీ మూవీకి ప్లస్ అంటే ఏంటి, నాగార్జున గారు, అమీర్ఖాన్ గారు, ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు, లోకేష్ కనకరాజు గారు వీళ్ళందరినీ చూసుకుంటే మనం ఈ కూలీ మూవీకి ప్లస్ అని చెప్పుకోవాలి. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి అయితే చెప్పవసరం లేదు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 5 నుంచి 600 కోట్లు అయితే పక్కా కొడుతుంది బాలీవుడ్ లో. ఇటు టాలీవుడ్ లో ఎన్టీఆర్ తరపున చూసుకుంటే 150 కోట్ల నుంచి 250 కోట్ల మధ్యలో అయితే ఎలాగైనా వార్ 2 మూవీ అయితే కొల్లగొడుతుంది. ఎంత కాదన్నా రజనీకాంత్ గారి కూలీ మూవీ కంటే వార్ 2 మూవీకే ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.